సెకండ్ స్టేజ్ క్యాస్లేటర్. అసలు సినిమా మొత్తనే గేమింగ్ అంతా ఇక్కడనే ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక 3 lakhs 4 lakhs యూనివర్సిటీ ఫీ పే చేసి డిస్క్ చేస్తారు. డిస్క్ చేసి ఆ యూనివర్సిటీ ఫీ రీఫండ్ చేయించుకొని 2 years ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. సో 14 lakhs 2 lakhs 16 lakhs చార్జ్ 1 lakh 17 lakhs ఫ్లైట్ టికెట్ 1 lakh అయింది. మొత్తం కలిపి ఒక 20 lakhs అయింది బ్రో. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ ప్రాసెస్ డిలే అయినా కానీ వెళ్ళి సెటిల్ చేసి థాట్ లో ఉండేవాడిని. వాళ్ళు చెప్పేదంతా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లోడి రెజ్యూమే ప్రిపేర్ చేయాలో అలా చెప్తున్నారు. హానెస్ట్లీ నాకైతే సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది అంటే ఈ పేమెంట్ చేయడానికి నువ్వు జస్ట్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ యూనివర్సిటీ ఫీ. హాయ్ శివ, ఎలా ఉన్నావు? మాస్టర్స్కి ఎలా ప్రాసెస్ చేసావు? ఏ కాలేజ్ ఇచ్చావు? నీకు ఫీజు ఎలా ఉంది? వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా? సో లైక్ నేను ఇంకా యూకేకి ప్రాసెస్ చేద్దాం అనుకున్నప్పుడు 2-3 monthsలో ప్రాసెస్ అయిపోద్దిలే. వీసా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని 4th month 5th month అలా యూకేలో ల్యాండ్ అవ్వచ్చు అని హ్యాపీగా ప్లాన్ చేసుకున్నా. అప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు. ఇమాజినేషన్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి యూకేలో ల్యాండ్ అయ్యేంత వరకు నాకు 7 to 8 months పట్టింది. సో ఫస్ట్ నేను 2-3 monthsలో ఫినిష్ చేద్దాం అనుకున్నా కానీ అది అవ్వలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఏంటంటే జస్ట్ 3 monthsలోనే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి సక్సెస్ కాలేదు. వాళ్ళకి ఆ ప్రాసెస్ సక్సెస్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ డిఫర్ చేసుకోవాల్సి వచ్చింది. డిపెండ్స్ అపాన్ లక్ కూడా. సో నువ్వు ఎంత గట్టిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ అసలు ఏం నడుస్తుంది తెలుసుకుంటూ కన్సిస్టెన్సీగా ఫాలో అప్ చేస్తే నీ వీసా అప్లికేషన్ని అంత త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మాస్టర్స్ వీసా ప్రాసెస్ మెయిన్గా 3 stages ఉంటాయి బ్రో. ఒకటి ఏంటంటే ఆఫర్ లెటర్, సెకండ్ థింగ్ వచ్చేసి క్యాష్ లెటర్, థర్డ్ వచ్చేసి వీసా డ్రాపింగ్. ఈ ఆఫర్ లెటర్ వీసా డ్రాపింగ్ చాలా ఈజీగా అయిపోద్ది. అది వాళ్ళే చూసుకుంటారు, కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకుంటారు, మనం ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. సెకండ్ స్టేజ్ క్యాష్ లెటర్. అసలు సినిమా మొత్తం ఇక్కడనే ఉంటుంది, గేమింగ్ అంతా ఇక్కడనే ఉంటుంది. సో ఇదొక్కటే చాలా టైం టేకింగ్. నాకైతే ఈ క్యాష్ లెటర్ తెచ్చుకోవడానికి మినిమం 3 to 4 months పడింది. సో క్యాష్ వచ్చేసి నువ్వు ఈ కంట్రీలో స్టే చేయడానికి, మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ నుంచి వర్క్ చేయడానికి, లేకుంటే ఈ ఆర్గనైజేషన్కి రిలేటెడ్ నువ్వు ఆ పర్సన్ అని చెప్పడానికి పర్మిషన్ స్టేటస్ అనమాట. సో మెయిన్గా స్టూడెంట్స్కి క్యాష్ లెటర్ వస్తుంది. ఈ బిజినెస్ కానీ వర్కర్స్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి. సో వర్క్ పర్మిట్ వాళ్ళకి ఫుల్ టైం వాళ్ళకి కాస్ట్ ఉంటుంది, అది వేరే ఆర్గనైజేషన్స్ నుంచి స్పాన్సర్షిప్ తెచ్చుకోవాలి. సో మెయిన్గా ఈ మాస్టర్స్కి వచ్చేసి మాస్టర్స్ క్యాష్ లెటర్ ఏంటంటే, సో మెయిన్గా ఈ యూనివర్సిటీ ఎవరైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ స్టూడెంట్ ఇక్కడ యూకేలో ఉండడానికి ఫిట్టా ఎలిజిబులా కాదా అని టెస్ట్ చేస్తారు అంతే. జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఏంటంటే మంత్లీ అసలు నువ్వు ఎంత స్పెండ్ చేయగలుగుతావు, ఇయర్లీ నువ్వు ఎంత స్పెండ్ చేయగలుగుతావు, నీ ఫైనాన్సెస్ మీద నీకు ప్రాపర్ గ్రిప్ ఉందా లేదా, మళ్ళీ నీ కోర్సెస్ ఏంటిది, మళ్ళీ నీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటిది, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, సో ఏం అవుదాం అనుకుంటున్నావు, సేమ్ జనరల్గా ఉంటాయి. బట్ ఇదే నువ్వు క్లారిటీగా చెప్పాలి, ఏంటంటే వాడిని కన్విన్స్ అవుతున్నట్టు. సో చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఆల్రెడీ ఒక 3 lakhs 4 lakhs యూనివర్సిటీ ఫీ పే చేసి డిస్క్ చేస్తారు. డిస్క్ చేసి ఆ యూనివర్సిటీ ఫీ రీఫండ్ చేయించుకొని 2 years ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. సో చాలామంది అదే భయంతో, అదే ఆ డౌట్ తోటి, సో కొన్ని యూనివర్సిటీస్ కొంచెం స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తాయి. ఆఫర్ లెటర్ అంటే అందరికి తెలిసిందే, అది వచ్చేస్తుంది బ్రో. మోస్ట్లీ హాఫ్ డేలో వచ్చేస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ అయితే అవర్స్లోనే వచ్చేస్తుంది. కొంచెం క్యాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా? సో క్యాష్ వచ్చేసి అసలు క్యాష్ మీనింగ్ అంటే ఏంది, ఈ కంట్రీకే సంబంధించింది క్యాష్? సో క్యాష్ వచ్చేసి మెయిన్లీ ఏంటంటే స్పాన్సర్షిప్ అగ్రిమెంట్. సో యూనివర్సిటీ ఆర్గనైజేషన్ నుంచి ఇందులో ఒక 4-5 డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఉంటాయి బ్రో. సో ఫస్ట్ ఏంటంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉంటుంది, అది నువ్వు క్లియర్ చేయాలి. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయిన తర్వాత ఏవైతే నీ ఫండ్స్ ఉన్నాయో, మేబీ నువ్వు లోన్ చూపించుకుంటావో లేకుంటే పర్సనల్ మెచ్యూర్ ఫండ్స్ చూపించుకుంటావో అది నీ ఇష్టం. ఆ లెటర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత టీబీ టెస్ట్ ఉంటుంది. హైదరాబాద్లో మోస్ట్లీ 2 centers ఉన్నాయి. సో అక్కడ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెటర్ అడుగుతారు, అంటే ఐఎల్టీఎస్ కానీ ఇంకా వేరే టాఫెల్స్ కానీ. సో మన తెలంగాణ ఆంధ్రాకి జస్ట్ ఇంటర్ మార్క్స్ అంటే సరిపోతుంది, ఐఎల్టీఎస్ టాఫెల్స్ అవసరం లేదు. సో మెయిన్ క్యాష్ లెటర్ రావాలంటే మెయిన్గా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి, ఫండ్స్ బ్యాంక్ లెటర్ చూపించాలి, దాని తర్వాత టీబీ లెటర్ చూపించాలి, ఇంగ్లీష్ మార్క్స్ చూపించాలి, ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. నేను ప్రాసెస్ చేసుకునేటప్పుడు మోర్ దెన్ 80%. ఎన్ని మార్క్స్ ఉన్నాయి అంటే నాకు అప్పుడు 92 మార్క్స్ ఉండే ఇంగ్లీష్లో. సో ఓకే అని అన్నారు. దాని తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇది ఇంపార్టెంట్. చాలా మంది అండర్ రేటెడ్ అనుకుంటారు, కానీ నాకు ఈ ఎస్ఓపి స్టేట్మెంటే 2-3 టైమ్స్ నాకు రిటర్న్ వచ్చేసింది మళ్ళీ రీరైట్ చేయమని యూనివర్సిటీస్ నుంచి. మెయిన్ వచ్చేసి ఏంటంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ టెస్ట్. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ టెస్ట్ క్రాక్ చేస్తే, క్లియర్ చేస్తే, అంటే అది హార్డ్ ఉండదు, కానీ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్, యువర్ సిచ్యువేషన్. మళ్ళీ అపోజిట్ పర్సన్ ఇంటర్వ్యూర్ ఉంటారు కదా, సో వాడు నీ ఆన్సర్స్కి ఎలా కన్విన్స్ అయినాడు, ఆల్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది. గుజరాత్లో ఒక కన్సల్టెన్సీ ఉండేది, ఆ కన్సల్టెన్సీ మెయిన్గా బీపీపీ యూనివర్సిటీకి లింకప్ అయి ఉంది. సో బీపీపీ అంత స్ట్రిక్ట్ ఏం లేదు, నార్మలే ఉంది, అయిపోయింది. బ్యాంక్ డాక్యుమెంట్స్, మళ్ళీ ఈ టీబీ టెస్ట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే నాకు మళ్ళీ ఇంకెక్కడ డిలే అయిందంటే ఎస్ఓపి. వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సరిగ్గా లేదని చెప్పేసి నాకు పర్సనల్గా నాకేంటంటే నాకు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ దగ్గర అంత డిఫికల్టీ ఏమనిపించలే, కానీ ఎస్ఓపి దగ్గర కొంచెం వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినారు. సో ఈ స్టేట్మెంట్ ప్రాపర్గా లేదు, సో ఈ స్టేట్మెంట్ ఇలా ఉండాలి, దీన్ని రీరైట్ చేసి పంపి అని చెప్పేసి నన్ను 4-5 టైమ్స్ డిలే చేసినారు. 4-5 టైమ్స్ మళ్ళీ ఈమెయిల్స్ రీసెండ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడనే 1 మంత్. సో నేను ఒకసారి మెయిల్ చేస్తాను, వాళ్ళు 4 డేస్ తర్వాత రిప్లై ఇస్తారు, మళ్ళీ అది నేను నెక్స్ట్ డే మెయిల్ చేస్తే మళ్ళీ 4 డేస్ తర్వాత. సో ఇక్కడనే ఒక 15-20 డేస్ అలా టైం వేస్ట్ అయిపోయింది. సో ఒక్కసారి క్యాష్ లెటర్ వచ్చింది, క్యాష్ లెటర్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ నుంచి కూడా మెయిల్ వచ్చింది. సో అంతే, ఇంకా వీసా డ్రాపింగ్కి ఫైల్ చేసుకున్నాను, ఫీ పేమెంట్ చేశాను, నా బయోమెట్రిక్ ఇవ్వడానికి విఎఫ్ఎస్కి వెళ్ళాను. సో నాది వచ్చేసి స్టాండర్డ్ 36,000 అయిపోయింది. సో నాది వచ్చేసి నా వీసా 4-5 డేస్లో నాకు ఇంటికి వచ్చేసింది. సో దాని తర్వాత ఇంకా వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని నేను యూకేకి వచ్చేసాను. నా యూనివర్సిటీ ఫీ వచ్చేసి 14 lakhs, యాక్చువల్లీ 16 lakhs. నాకు 2,000 pounds, 2 lakhs స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ వచ్చిందని చెప్తారు అంతే తప్ప అదంతే ఉంటాయి, 14 lakhs యూనివర్సిటీ ఫీ. సో ప్లేస్మెంట్ ఇయర్తో తీసేసి 11 lakhs పే చేయాలి. 11 lakhsకి నేను 4 lakhs పే చేశాను. సో ఇక్కడ నా యూనివర్సిటీ ఫీ వచ్చేసి 14 lakhs. మళ్ళీ నేను ఫండ్స్ మెయింటైన్ చేసినందుకు 2.5 lakhs ఖర్చు అయిపోయింది. టీబీ టెస్ట్, మళ్ళీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇక మనమే చూసుకోవాలి, వాళ్ళు హెల్ప్ చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టీబీ టెస్ట్కి 2,000 చేంజ్ అయింది అనుకుంటా. వీసా ఫీకి నాది స్టాండర్డ్ 36,000 చేంజ్. మళ్ళీ ఐహెచ్ఎస్ ఛార్జ్ కట్టినాను, అదొక 1 lakh చేంజ్. మార్చ్ 2022 ఆ టైంలో. సో 14 lakhs, 2 lakhs, 16 lakhs ప్లస్ ఐహెచ్ఎస్ ఛార్జ్ 1 lakh, 17 lakhs. వీసా ఫీ మళ్ళీ చిన్న కలిపి 18 lakhs. ఫ్లైట్ టికెట్ నాది 1 lakh అయింది, 19 lakhs. ఇంకా మొత్తం కలిపి ఒక 20 lakhs అయింది బ్రో. 20 lakhs వరకు అయింది. సో నేను ఈ మాస్టర్స్కి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఏమనుకున్నా అంటే, సో యూకే అనేది లైక్ ఫస్ట్ ఎంట్రన్స్గా పెట్టుకున్నాను, అంటే అబ్రాడ్ కంట్రీస్కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రన్స్. సో దాని తర్వాత ఆలోచిద్దాం ఇంకా బెటర్ ప్లాన్స్ ఏముంటాయో అని. నా ఫ్రెండ్స్ చాలామంది యూకే ఎందుకు చూస్ చేసుకుంటున్నావు, యూఎస్ఏకి వెళ్ళొచ్చు కదా, లైఫ్ చాలా బాగుంటుంది, మళ్ళీ యూకే అంత వర్తీ కూడా కాదని అంటుండే. వాళ్ళు 100% కరెక్టే చెప్తున్నారని నాకైతే కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పేదంతా సో వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పింది అదే. సో వాళ్ళ వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినారు. సో అన్లెస్ అంటిల్ వీడు ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు వీనికి కూడా 100% నాలెడ్జ్ ఉండదు. బట్ మెయిన్లీ ఏంటంటే బీన్ పాయింట్ ఆఫ్ లైఫ్ వేరే ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ లైఫ్ వేరే ఉంటుంది, నా ప్రాస్పెక్టివ్ వేరే ఉంటుంది. సో నేను ఓన్లీ మాస్టర్స్ కోసమే నేను యూకే చూస్ చేసుకోవాలి. నేను చెప్పా కదా, లైక్ ఫస్ట్ కంట్రీ ఆఫ్
ఎంట్రన్స్గా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎన్విడియాలో డేటా అనలిస్ట్గా చేస్తూ ఉండేవాడిని. సో నాకు ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్లో సెటిల్ అవ్వాలని ఉండే. యూకే అనేది బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్లీ. సో ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అన్ని కంట్రీస్కి. మళ్ళీ ఇక్కడ నువ్వు కోర్సెస్ లిస్ట్ చూసుకుంటే యూనివర్సిటీస్ని బాగా స్టడీ చేస్తే నీకు 99% కంప్లీట్లీ బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. బట్ నా రిక్వైర్మెంట్స్కి యూకే అనేదే బెస్ట్ ఛాన్స్ అని నేను బిలీవ్ చేశాను. స్టార్ట్ చేద్దాం అనే ప్రాసెస్లో నేను అప్పుడు హన్మకొండలో ఉన్నాను. సో నా మ్యాప్స్ ఓపెన్ చేసి నియర్ బై కన్సల్టెన్సీస్ ఏమున్నాయని సెర్చ్ చేశాను. నాకు హానెస్ట్లీ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ త్రూ రిఫర్ చేసినారు వేరే కన్సల్టెన్సీ, కానీ నా లొకేషన్లో ఎవరు లేరు. బట్ అప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే, సో నా దగ్గర కన్సల్టెన్సీ ఉంటే లైక్ ఏదైనా లైక్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఎక్కడైనా ప్రాసెస్ డిలే అయినా కానీ నేను ఫిజికల్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు అనే థాట్లో ఉండేవాడిని. సో ఆ థాట్లో నేను హన్మకొండలో ఒక కన్సల్టెన్సీ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. తనంతా డీటెయిల్స్ అంతా తీసుకున్నాడు. తను జస్ట్ హాఫ్ డేలో నాకు యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఇచ్చిండు. హాఫ్ డేలో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఇచ్చిండు. నేను అనుకున్నా, అరే అమ్మా ఏంద్రా ఇది హాఫ్ డేలో వచ్చింది నాకు అని. ఆఫర్ లెటర్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ విత్ ఎంఎస్సి ఇండస్ట్రియల్ ప్రాక్టికల్స్ అని ఉంది, విత్ ప్లేస్మెంట్ ఇయర్. బట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మోర్ దెన్ 22 lakhs ఉండే. 1 yearకి 2 yearsకి 2.5 yearsకి. ఇంకా లైటర్ మామ అవసరమా ఇంత మాస్టర్స్కి ఇన్వెస్ట్ చేసి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ నీకు ఇండియాలాగా ఉండదు ప్లేస్మెంట్. ఒకవేళ మనం ఇండియాలో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నీకు అట్లీస్ట్ లైక్ 30 to 40% అయినా ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఇస్తాయి యూనివర్సిటీస్. ఇక్కడ ఏంటంటే ఎవరి గోలా వాడుదే. అసైన్మెంట్స్ కూడా అది నువ్వే చేసావా లేకపోతే వేరే వాటితో చేయించుకున్నావా, గైడెన్స్ తీసుకున్నావా, ఎలా చేసావో ఏం అంత పర్టికులర్గా నేను పట్టించుకోరు. జస్ట్ కంబైన్ గోలా నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఆలోచిస్తారు. సో అంతే ఫినిష్ చేస్తారు. ప్లేస్మెంట్కి వచ్చేసి నీకు 0% అసిస్టెన్స్ ఇస్తారు. జస్ట్ ప్లేస్మెంట్ ఇయర్ అని ఒక సర్టెన్ పీరియడ్ అని పెట్టేసి కొంత అమౌంట్ తీసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పేదంతా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లోడికి ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేయాలో అలా చెప్పినారు హానెస్ట్లీ నాకైతే. సో అనుకుని లైట్ తీసుకున్నా, ఆఫర్ లెటర్ని లైట్ తీసుకున్నా. మళ్ళీ ఇంకా అన్న ఏం చెప్పిందంటే, సరే బ్రో నీకు వేరే యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్స్ ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే అన్న 10 days వెయిట్ చేసిన, 20 days వెయిట్ చేసిన, మోర్ దెన్ 1 month అయింది. అసలు ఏం రెస్పాన్స్ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే కన్సల్టెంట్స్ క్లయింట్స్ తోటి కానీ స్టూడెంట్స్ తోటి కానీ కాంటాక్ట్లో ఉండరు. ఏదో ఇంకా వీనికి చెప్పాలి కదా బాబు ఏదో ఒక ఆన్సర్ అని చెప్పేటట్టు తప్పించుకుంటారు కొంతమంది కన్సల్టెన్సీస్. సో ఈ అన్న కూడా అలానే ఉండే. సో లైట్ తీసుకుని వేరే కన్సల్టెన్సీకి వెళ్ళినా. సో ఆ కన్సల్టెన్సీ ఏంటంటే డి మాంట్ఫోర్ట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ ఇప్పించింది. 1 weekలో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది. సో ఇంటర్వ్యూ అయింది. నేనేమనుకున్నా అంటే నాకు ఏ నాలెడ్జ్ లేదు ఇంటర్వ్యూ కంప్లీట్లీ. నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కూడా ఏం చేయలేదు. జస్ట్ ఓకే కంబైన్ గోలా వెళ్తుంటే ఇంటర్వ్యూ అయిపోయింది. అయిన తర్వాత ఇక తనతో ఇంటర్వ్యూతో మాట్లాడిన, క్వశ్చన్స్ అడిగింది. లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగింది, నువ్వు సెంట్రల్ లండన్లో ఉంటే నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత మంత్లీ అని అడిగింది. నేను కాన్ఫిడెంట్గా మనం ఏం బయట తిరిగాం కదా అంతగానే ఏం ఖర్చు పెడతామని చెప్పేసి బిలో £500 అని చెప్పిన. తను కూడా అంతే కాన్ఫిడెంట్గా సరే హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పేసి 4 days తర్వాత యువర్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ క్లియర్డ్ అని నాకు మెయిల్ పంపించింది. నా మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. మొత్తం నా డే అంతా ఫక్అప్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే నేను ఆ డి మాంట్ఫోర్ట్ యూనివర్సిటీకి నేను ఆల్రెడీ మోర్ దెన్ 6 lakhs ఫీ పేమెంట్ చేశాను. మోర్ దెన్ 6 lakhs ఫీ పేమెంట్ చేశాను. నా ఫండ్స్ కూడా అక్కడ విత్ ఇంట్రెస్ట్ నేను రన్ చేపిస్తున్నాను. ఎందుకంటే మనకి 28 days మెచ్యూర్ ఫండ్స్ చూపించాలి కదా, ఆ డాక్యుమెంట్స్ చూపించాలి కదా. సో దానికోసం రన్ చేపిస్తున్నాను. ఇక్కడ ఎంత బిస్కెట్ అయిపోయింది. అప్పుడు ఇంకా చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉండేవాడిని, ఏం చేయాలో అర్థం కాదు. సో యాక్చువల్ ఏంటంటే ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అది నువ్వు ప్రాపర్గా తరోగా ప్రిపేర్ అవ్వాలి. అంటే అంత హార్డ్ ఏం ఉండదు. కానీ ఏంటంటే లైక్ చిన్న కమ్యూనికేషనే.
బట్ ఏంటంటే నీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా నేను ఇంట్లో చెప్పుకోలేను. ఓకే. ఏంటంటే ఇలా బిస్కెట్ అయింది 6 lakhs ఈ మ్యాటర్ చెప్తే అంత తెలియదు కదా. అవును. సో మనం కూడా అంత క్లారిటీగా చెప్పినా కూడా నెగిటివ్ వేనే థింక్ చేస్తారు. నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించిన మా నాన్నకి. సో మా నాన్న కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చింది నాకు. సీరియస్లీ మా మమ్మీ సపోర్ట్ ఇచ్చింది. ఈ సపోర్ట్ ఉండడం వల్లనే నా మైండ్ అనేది కాన్ఫిడెంట్గా ఉన్నా. ఓకే. పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్గా కంప్లీట్ చేద్దాం ప్రాసెస్ని అని. ఇట్లా కాదండి ఆయన అని చెప్పేసి ఇంకా 24/7 ఇంటర్నెట్లో ఉండేవాడిని. సో రీసెర్చ్ చేసి ఉండేవాడిని, ఏ యూనివర్సిటీస్ ఎక్కడ అయింది అని అక్కడ అని నేను యూట్యూబ్లో మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా దీని మీద అని చూసాను, కానీ ఎవ్వరు లేరు. సో నేను ఇంకా అక్కడ కొంచెం నాలెడ్జ్, ఇక్కడ కొంచెం నాలెడ్జ్ మొత్తం కంబైన్ చేసుకొని ఒక ఐడియా మీద ఉండేవాడిని. నేను ఇంకా గుజరాత్లో ఒక కన్సల్టెన్సీ ఉండేది. ఆ కన్సల్టెన్సీ మెయిన్గా బీపీపీ యూనివర్సిటీకి లింకప్ అయి ఉంది. సో ఈ బీపీపీ యూనివర్సిటీ దాని హిస్టరీ మొత్తం చూస్తే అంటే ఆ మాడ్యూల్స్ కానీ మళ్ళీ ఆ టైమింగ్స్ కానీ వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అన్నీ కొంచెం కంప్లీట్గా స్టడీ చేస్తే ఇది మనకి ఏదో వర్కౌట్ అవుతుంది. ఇట్లా మనకి మాస్టర్స్ అంతకు ఇంట్రెస్ట్ లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఓకే చేశాను. కానీ పాయింట్ ఏంటంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే బీపీపీ అనేసరికి నువ్వు స్టార్టింగే 11 lakhs ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ఫీ స్ట్రక్చర్. ఫస్ట్ సపోజ్ నాది 18 months డ్యూరేషన్ అనుకో. సో 18 monthsలో 12 months నార్మల్ యూనివర్సిటీ 1 year టైం, మిగతా 6 months వచ్చేసి ప్లేస్మెంట్ ఇయర్. సో ఈ ప్లేస్మెంట్ ఇయర్ 3 lakhs 3.5 lakhs ఉంటుంది. సో ఇది స్కిప్ చేసి నువ్వు ఈ 1 yearకి ముందే క్యాష్ ఇంటర్వ్యూ ముందే పేమెంట్ చేయాలి. సో చాలామంది ఇక్కడనే ఆలోచిస్తారు. సో నేనేం చేసా అంటే నేను డిఎంఈకి more than 6 lakh పేమెంట్ చేశాను కదా. సో వాళ్ళకి మెయిల్ చేసా, 2-3 times గట్టిగా మెయిల్ చేసా, నేను ఇలా ఉంది, నా పొజిషన్ ఎలా ఉంది, నేను అంత పే చేయాలని చెప్పేస్తే లాస్ట్కి వచ్చేసరికి 4 lakhs కట్టు, మిగతాదంతా యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పేమెంట్ చెయ్యి అని వాళ్ళు మెయిల్ రిటర్న్ పంపించినారు. ఇంకా సెట్రా అనుకున్నా. ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది బీపీపీది, ఇంటర్వ్యూ క్లియర్ చేసా. ఇంకా దాని తర్వాత ప్రాసెస్ ఇంకా ఇది 30 days ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వచ్చింది నా ఫండ్స్ అనేది. ఆ ఫండ్స్ కంప్లీట్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత బ్యాంక్ నుంచి లెటర్ తీసుకున్నా. కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు ఫీ పేమెంట్ చేయడానికి నువ్వు జస్ట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అది యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయలేవు. మళ్ళీ యూనివర్సిటీ ఫీ పే చేయడానికి కూడా నీకు ఎవడో కన్సల్టెన్సీ కానీ థర్డ్ పార్టీ ఆ మెంబర్స్ అవసరం ఉంటుంది. సో తెలియని వ్యక్తులతోటి నువ్వు అంత పెద్ద హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసరికి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతావు. పెద్ద అమౌంట్ కదా, మళ్ళీ బిస్కెట్ అవుతే వస్తాయా రావా రిటర్న్, ఒకవేళ వచ్చినా ఎంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో కూడా లైక్ వాళ్ళ సేవింగ్ నుంచి కాదు, బయట ఎవరినైనా అడిగి లేకపోతే ఇంట్రెస్ట్కి తీసుకొస్తాడు. అవును. ఆ టెన్షన్లో సరిగ్గా క్లారిటీ అనేది ఫామ్ చేసుకోలేకపోతుంది. ఏంటంటే జస్ట్ ప్రాబ్లమ్స్ తోటి కంబైన్ గోలా ప్రాసెస్ పోతూ ఉంటుంది. సో లైక్ ఏంటంటే నాకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏమనిపించిందంటే ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఎవరి దగ్గరనైనా గైడెన్స్ కానీ నాలెడ్జ్ కానీ తీసుకుంటే బాగుంది అనిపించింది. ఓకే. మాస్టర్ తర్వాత స్పాన్సర్షిప్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇక్కడ ఉండడానికి? సో ప్రజెంట్ నేను పిహెచ్డబ్ల్యూ మీద ఉన్నా బ్రో. ప్రజెంట్ అయితే నాకు ఏ ప్లాన్స్ లేదు. సో నార్మల్గా అలా వెళ్ళిపోతుంది. స్పాన్సర్షిప్ మీద ఉందామనా లేకపోతే ఏమైనా జాబ్స్ చేద్దామనా, ప్లాన్స్ ఎలా ఉన్నాయి? సో నేను మాస్టర్స్ చేస్తుండే కానీ నేను ప్రీవియస్ ఎన్విడియాలో డేటా అనలిస్ట్గా చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇక్కడ వేరే జాబ్స్కి అప్లై చేశాను. అంటే అనలిటికల్ జాబ్స్కి అప్లై చేశాను. బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఈ జాబ్ రోల్స్కి అప్లై చేశాను. ఓకే. నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే అనలిటికల్ జాబ్స్ ఇక్కడ ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి. ఓకే. చాలా అంటే చాలా ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి. అంటే ఒక్క పోస్ట్కి మోర్ దాన్ ఒక 10-15 కన్సల్టెన్సీస్ పోస్ట్ చేస్తాయి. అంటే ఒక జాబ్ ఉందనుకో, అదే జాబ్ ఒక 10 కన్సల్టెన్సీస్ ఒక జాబ్ ఉందని ఒక 15 జాబ్ పోస్టులు క్రియేట్ చేస్తాయి మార్కెట్లో. మన వాళ్ళు ఏమనుకుంటారు, అరే 15 జాబ్స్ ఉన్నాయి అనుకుంటారు. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ నాకు
2 years ఎక్స్పీరియన్స్ ఉంది డేటా అనలిస్ట్లో. నాకు ఎవరు కాంపిటీషన్కి వస్తున్నారంటే 10 years, మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు నా జాబ్ రోల్కి కంపీట్ చేస్తున్నారు. ఓకే. అంటే చాలామంది వైఫ్ స్టూడెంట్గా, హస్బెండ్ డిపెండెంట్గా వస్తారు కదా. సో ఆ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మోస్ట్లీ ఐటీ ఫీల్డ్లకి ట్రై చేస్తున్నారు. ఓకే. సో అనలిటికల్ జాబ్స్ ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి. మంచి జాబ్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయంటే సీనియర్ లెవెల్ కన్సల్టెంట్, సీనియర్ లెవెల్ ప్రోగ్రామర్స్, మోర్ దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా సైన్స్. ఈ కేటగిరీ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి బయట. ప్రజెంట్ అయితే నాకేం ప్లాన్స్ లేదు. మెయిన్లీ ఇంకా స్పాన్సర్షిప్ గురించి వస్తే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో హెవీ స్కామ్స్ అవుతున్నాయి బ్రో. రీసెంట్లీగానే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తన వీసా డేట్ అనేది దగ్గరకు వచ్చేసింది. ఒక 3 months ఉన్నదన్నాక ఇంకా వేరే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి స్పాన్సర్షిప్ తీసుకుందామని ప్లాన్ చేసినారు. వాళ్ళు 8 lakhs కట్టిపించుకున్నారు మన దగ్గర. సో కట్టిపించుకొని ఇంకా 4 months 5 months డిలే చేసిన తర్వాత 5th month 6th month నుంచి ఇంకేం రెస్పాన్స్ అవ్వలే. ఓకే. అంతెందుకు బ్రో, నా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వాళ్ళు చాలా క్లోజ్. ఆ 2 ఫ్రెండ్స్ 2 years ఒక దగ్గరనే ఉన్నారు, ఒక రూమ్లోనే ఉన్నారు. పర్సన్ ఏ, పర్సన్ బి అనుకుందాం. పర్సన్ ఏకి మన యూనివర్సిటీ బిస్కెట్ అయిపోయింది. సో వాడు వేరే స్పాన్సర్షిప్కి కంప్లీట్గా వెతుక్కోవాలి. సో పర్సన్ బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో తను ఒక కన్సల్టెన్సీ రిఫర్ చేసినాడు. తెలుగతనే 8 lakhs కట్టించుకున్నాడు. 8 lakhs 10 lakhs కట్టించుకున్నాడు. 3 months 4 months 5th month డిలే చేసినాడు. ఇక 6th month మనకి వీసా అయిపోయింది. 6 months తర్వాత అడిగితే ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు, కాల్స్ లిఫ్ట్ చేస్తలేడు. సరే వీడైనా స్టాండ్ తీసుకోవాలా, వీడు స్టాండ్ తీసుకోవాలి. సో ఆ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయి. మనకేంటంటే ఆ కన్సల్టెన్సీ బ్యాడ్, ఆ కన్సల్టెన్సీ గుడ్, ఈ కన్సల్టెన్సీ ఇలా చేస్తుంది అనే ఐడియా ఉంటుంది. కానీ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదేంటంటే నువ్వేం చేస్తున్నావో నీకు ఆ క్లారిటీ ఇవ్వదు. సో ఏంటంటే వీసా డ్యూరేషన్ ఆ పీరియడ్ అనేది దగ్గరకు వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కెరీర్ ఇంబ్యాలెన్స్, ఈ ఫ్యాక్టర్స్ మ్యాటర్ అవుతాయి.